నమస్తే మరియు ఛానల్కి తిరిగి స్వాగతం. తెలుగు రాశి చక్రం మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? నక్షత్రాలు మీ సంబంధాలు, మీ కెరీర్ లేదా మీరు ఒక వ్యక్తిగా ఎలా ఎదగాలనే దాని గురించి రహస్యాలను వెల్లడించగలరా అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? అలా అయితే మీరు సరైన స్థలంలో ఉన్నారు. మేము తెలుగు రాశి చక్రాన్ని అన్వేషించబోతున్నాం. అది మీ జీవితంలోని వివిధ భాగాలను ఎలా రూపొందిస్తుందో చేయబోతున్నాం మరియు దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందడంలో మీకు సహాయపడటానికి కొన్ని ఆచరణాత్మక చిట్కాలను భాగస్వామ్యం చేస్తాము. కాబట్టి ఒక కప్పు చాయ్ పట్టుకోండి, హాయిగా ఉండండి మరియు కలిసి ఈ విశ్వ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మొదట ఏమిటి ఉంది తెలుగు రాశి? సరే, మీరు దీనికి కొత్త అయితే తెలుగు రాశి చక్రం అని పిలుస్తారు. రాశి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి తెలుగు మాట్లాడే ప్రాంతాల సంప్రదాయాలను పాతుకుపోయిన జ్యోతిష వ్యవస్థ. ఇవి మీకు తెలిసిన పాశ్చాత్య రాశి చక్రాన్ని పోలి ఉంటుంది. మీరు పుట్టినప్పుడు నక్షత్రాలు మరియు గ్రహాల స్థానాల ఆధారంగా 12 సంకేతాలు ఉంటాయి. కానీ ఇక్కడ అది ప్రత్యేకంగా ఉంటుంది. తెలుగు రాశి చక్రం దాని స్వంత నక్షత్ర రాశులు మరియు వివరణలను ఉపయోగిస్తుంది. ప్రతి రాశికి ప్రత్యేక రుచిని ఇస్తుంది. మీ రాశిని కాస్మిక్ బ్లూ ప్రింట్గా భావించండి. ఇది మీ వ్యక్తిత్వాన్ని, మీ బలాలు, మీ బలహీనతలను మరియు మీరు జీవితంలోని పెద్ద క్షణాలను ఎలా నావిగేట్ చేస్తారో కూడా ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. మీరు మండుతున్న మేషమైనా లేదా కలలు కనేమినైనా మీ సంకేతం సంతోషకరమైన, మరింత సంతృప్తికరమైన జీవితాన్ని అన్లాక్ చేయడానికి ఆధారాలను కలిగి ఉంటుంది. కాబట్టి దానితో విచ్ఛిన్నమవుతుంది. తెలుగు రాశి చక్రం సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రేమ, స్నేహం మరియు కుటుంబం గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా ఎవరినైనా కలుసుకుని తక్షణమే క్లిక్ చేశారా లేదా స్పష్టమైన కారణం లేకుండా గొడవ పడ్డారా? మీ తెలుగు రాశి చక్రం ఆటలో ఉండవచ్చు. మీరు ఇతరులతో ఎలా కనెక్ట్ అవుతారో ప్రభావితం చేసే లక్షణాలతో ప్రతి రాశి వస్తుంది. ఉదాహరణకు మేషం లేదా మేషం ధైర్యంగా మరియు సాహసోపేతంగా ఉంటుంది. వారు తరచూ వారితో ప్రేమలో ఉంటారు. క్యాన్సర్ మరింత భావోద్వేగ మరియు స్వదేశీ ఈష్ మరియు స్పార్క్స్ ఎగురుతాయి మరియు మంచి రకం కాదు. ఇది కేవలం శృంగారానికి సంబంధించినది కాదు. అయితే వృషభ లేదా వృషభ రాశిని తీసుకోండి. వారు స్థిరంగా, సహనంతో మరియు అత్యంత విశ్వసనీయంగా ఉంటారు. బలమైన స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడిగా గొప్ప లక్షణాలు. కానీ వారు ఇతరులుగా కూడా మొండిగా ఉంటారు. అంటే వారు వాదనలలో వశ్యతతో పని చేయాల్సి ఉంటుంది. మీ రాశి యొక్క ధోరణులను తెలుసుకోవడం ఇతరులను ఎలా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది. బంధాలు బలపడ అవసరమా? మీ రాశి మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి మార్గదర్శిగా ఉంటుంది. మీరు వృషభంగా ఉంటే గొప్ప శ్రోతగా ఉండటం వంటి మీ బలాలపై ఆధారపడండి మరియు అనవసరమైన నాటకీయతను నివారించడానికి ఆ బలహీనతలను సర్దుబాటు చేయండి. ఇప్పుడు మనమందరం ఆలోచించేదానికి గేర్లు మారుద్దాం. మా కెరీర్లో మీ తెలుగు రాశి చక్రం మీకు సరైన ఉద్యోగాన్ని సూచించవచ్చని మీకు తెలుసా? ప్రతి రాశికి సహజమైన ప్రతిభ ఉంటుంది. అది మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. కొన్ని ఉదాహరణలను చూద్దాం. మీరు మిథున లేదా మిథున రాశి అయితే మీరు ఆసక్తిగా ఉంటారు, కబుర్లు చెబుతారు మరియు మీ పాదాలపై శీఘ్రంగా ఉంటారు. జర్నలిజం, మార్కెటింగ్ లేదా టీచింగ్ వంటి కెరీర్లో మీ మధురమైన ప్రదేశం కావచ్చు. కన్య లేదా కన్యతో పోల్చండి. వారు సూక్ష్మంగా మరియు వివరాలను ఇష్టపడతారు. కాబట్టి వారు అకౌంటింగ్, పరిశోధన లేదా ఆరోగ్య సంరక్షణ వంటి పాత్రలలో మెరుస్తారు. కానీ ఇది కేవలం గురించి కాదు. ఏం మీరు చేయండి, అది ఎలా మీరు పనిచేయండి. ధను లేదా ధనుసును తీసుకోండి. వారు సాహసాలను కోరుకునే స్వేచ్ఛ ఆత్మలు. కఠినమైన 9 నుండి 5 డెస్క్ జాబ్ వారి వైపు కాదు. బదులుగా వారు ట్రావెల్ బ్లాగింగ్ లేదా సృజనాత్మక ఫ్రీలాన్సింగ్ వంటి వాటిలో వృద్ధి చెందుతారు. ఇది తెలుసుకోవడం వల్ల మిమ్మల్ని అణిచివేసే పాత్రలను నివారించవచ్చు మరియు మిమ్మల్ని వెలిగించే వాటిని వెంబడించవచ్చు. ఇదిగో ఒప్పందం. మీ కెరీర్ మీ రాశిచక్రం యొక్క బలానికి సరిపోలేనప్పుడు మీరు సంతృప్తి చెందారని మరియు రాణించగలరని భావిస్తారు. ఇది నక్షత్రాలు మీకు సరైన దిశలో కొంచెం నడ్జి ఇస్తున్నట్లు అనిపిస్తుంది. తర్వాత వ్యక్తిగత ఎదుగుదల. మనమందరం స్థాయిని పెంచుకోవాలని మరియు ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నాము. సరి అయినదేనా? మీ రాశి అద్దంలా ఉంటుంది. మీరు ఏమి గొప్పగా ఉన్నారో మరియు మీకు ఎక్కడ కొద్దిగా మెరుగులు దిద్దాలి. మీరు
తులా లేదా తులా రాశి అని చెప్పండి. మీరు మనోహరంగా ఉంటారు మరియు శాంతిని కాపాడుకోవడంలో గొప్పవారు. వివాదాలను చక్కదిద్దడానికి పర్ఫెక్ట్. కానీ మీరు నిర్ణయాత్మక సమయం వచ్చినప్పుడు కూడా వాఫిల్ చేయవచ్చు. మీరు మరింత నిర్ణయాత్మకంగా వ్యవహరించవచ్చు లేదా మీరు చిక్కుకుపోయినప్పుడు ఇన్పుట్ కోసం స్నేహితుడిని అడగవచ్చు. లేదా మీన రాశిని తీసుకోండి. వారు దయగలవారు మరియు అతి సహజమైన వారు. కానీ వారు తమ భావోద్వేగాలను కోల్పోవచ్చు. వారి కోసం ధ్యానం లేదా జర్నలింగ్ వంటి అంశాలు వాటిని నిలబెట్టగలవు. మీ రాశి చక్రం ప్రాథమికంగా మీకు స్వీయ అభివృద్ధి కోసం చీట్ షీట్ను అందజేస్తుంది. మీ శక్తిని పెంచుకోవడానికి మరియు వాటిని అధిగమించడానికి దాన్ని ఉపయోగించండి. మీ రాశి చక్ర జ్ఞానాన్ని ఉపయోగించడానికి ఆచరణాత్మక చిట్కాలు. మీరు నిజంగా ఈ నక్షత్రాల జ్ఞానాన్ని ఎలా పనిచేస్తారు మీ శ్రేయస్సును మెరుగుపరచడానికి మరియు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇక్కడ కొన్ని ఆచరణాత్మక చిట్కాలు ఉన్నాయి. రాశి చక్రం శైలి. చిట్కా 1. మీ రాశిని కనుగొనండి. మీ గుర్తు ఇంకా తెలియదా? మీ పుట్టిన తేదీతో ఆన్లైన్లో చూడండి. టన్నుల ఉచిత సాధనాలు సెకన్లలో మీకు తెలియజేయగలవు. చిట్కా 2. మీ లక్షణాలను పరిశీలించండి. మీ రాశి బలాలు మరియు బలహీనతలను పరిశోధించండి. మీరు సహజ నాయకుల కాస్త సహనం దానిని వ్రాసి మీతో వాస్తవాన్ని పొందండి. చిట్కా 3. మీ సంబంధాలను పెంచుకోండి. తదుపరిసారి మీరు ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు మీ రాశి విషయాలను ఎలా రూపొందిస్తుందో ఆలోచించండి. చాలా ఒత్తిడి, చాలా పిరికి, మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి ఫ్లైను సర్దుబాటు చేయండి. చిట్కా 4. మీ కెరీర్ను సర్దుబాటు చేయండి. పనిలో ఇబ్బందిగా అనిపిస్తుందా? మీ రాశి బలాలతో మీ ఉద్యోగ వైబ్స్ ఉందో లేదో తనిఖీ చేయండి. అలా చేయకపోతే చేసే పనులను చేపట్టవచ్చు లేదా కొత్త మార్గాలను అన్వేషించవచ్చు. చిట్కా 5. తెలివిగా ఎదగండి. మీ బలహీనతల ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకోండి. మీ రాశివారు కొంతమంది ధనువుల మాదిరిగానే వాయిదా వేసే అవకాశం ఉన్నట్లయితే సమయ నిర్వహణ ట్రిక్స్పై దృష్టి పెట్టండి. చిట్కా 6. తేలికగా ఉంచండి. జ్యోతిష్యం ఒక మార్గదర్శకం బాస్ కాదు. ప్రేరణ కోసం దీన్ని ఉపయోగించండి, కానీ అది మిమ్మల్ని లోపలికి చేర్చనివ్వవద్దు. మీరు ఇప్పటికీ షాట్లను పిలుస్తున్నారు. ఈ చిన్న దశలు రాశి చక్ర పరిజ్ఞానాన్ని నిజ జీవితంలో విజయాలుగా మార్చగలవు. ఈ వారంలో ఒకటి ప్రయత్నించండి మరియు ఏమి జరుగుతుందో చూడండి. మరోసారి కెరీర్ను జూమ్ చేద్దాం, ఎందుకంటే ఇది చాలా పెద్దది. మీ ఉద్యోగాన్ని మీ రాశి బలానికి సరిపోల్చడం కేవలం మంచి అనుభూతిని కలిగించడం కాదు, అది గురించి అభివృద్ధి చెందుతోంది. మీరు మీ మూలకంలో ఉన్నప్పుడు విజయం సులభంగా వస్తుంది. ఉదాహరణకు సింహ లేదా లియో స్పాట్లైట్ ని ఇష్టపడతారు మరియు ప్యాక్లో నాయకత్వం వహిస్తారు. నిర్వహణ, ప్రదర్శన కళను లేదా పబ్లిక్ స్పీకింగ్ పాత్రలలో వారు మెరుస్తారని ఆలోచించండి. కానీ కుంభమ లేదా కుంభరాశి అవి చమత్కారమైనవి మరియు స్వతంత్రమైనవి, కాబట్టి టెక్ స్టార్టప్లు లేదా సామాజిక కారణాలు వారి జామ్ కావచ్చు. మీ బలహీనతలు కూడా ముఖ్యమైనవి. వృశ్చిక లేదా స్కార్పియో తీవ్రమైనది మరియు ప్రైవేట్గా ఉంటుంది. డిటెక్టివ్ పని లేదా సోలో ప్రాజెక్టులకు గొప్పది, కానీ సూపర్ చాటీ టీమ్ సెట్టింగ్లలో వారు కష్టపడవచ్చు. దీన్ని తెలుసుకోవడం మీరు ఎగురవేసే మార్గాలను ఎంచుకుని మిమ్మల్ని క్రిందికి లాగే వాటిని తప్పించడంలో సహాయపడుతుంది. అంతేకాదు, తెలుగు రాశిచక్రం అనేది కేవలం మంచి సంప్రదాయం మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని మెరుగ్గా జీవించడానికి ఇది ఒక సాధనం. సంబంధాల నుండి కెరీర్ల వరకు, వ్యక్తిగత ఎదుగుదల వరకు మీ రాశి మార్గాన్ని వెలిగించగలదు. కాబట్టి దానిని ఎందుకు అన్వేషించకూడదు? మీ గుర్తును కనుగొనండి, మిమ్మల్ని అద్భుతంగా చేసే వాటిని ఆలింగనం చేసుకోండి మరియు మీకు ఏది సవాలుగా ఉంటుందో దానిపై పని చేయండి. నక్షత్రాలు మీ జీవితాన్ని ఇంకా సంతోషంగా నడిపించవచ్చు. మీరు దీన్ని ఇష్టపడితే లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ రాశి చక్ర గుర్తును వ్యాఖ్యల్లో వదలండి. నేను దీన్ని వినడానికి ఇష్టపడతాను. తదుపరి సమయం వరకు ఆశిస్తూ మరియు నక్షత్రాల వైపు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.